హలో మామ, ఈడెవడో చొక్కా పట్టుకున్నాడు కానీ త్వరగా రానరా. ఎవరు రా నువ్వు ఆఫ్లైన్ కొడతాను, ఎంత ధైర్యం నీకు? మామ, ఈరోజు పార్టీకి డబ్బులు వచ్చినాయి, పాదా. ప్రయాణికులకు విజ్ఞప్తి, స్టేషన్లో దొంగలు ఉన్నారు, మొబైల్స్ డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకోవలేను. డబ్బులు మొబైల్ ప్యాంట్లో ఉంటే సార్, మా పిల్లగాని స్కూల్లో నేను ఇంటికి పంపించారంట. మీ అబ్బాయి చదవట్లేదు సార్, క్లాస్ రూమ్లో అల్లరి చేస్తున్నాడు. మీ అబ్బాయి వల్ల 4 పిల్లలు చెడిపోతారు. స్కూల్ నిన్ను తీసుకెళ్ళిపోండి సార్ ఇంటికి. సార్, వచ్చేటప్పుడు ఫీజు మొత్తం కట్టేసాను సార్. మీ అబ్బాయికి ఏం సార్, ఎక్సలెంట్గా అవుతాడు, క్లాస్ ఫస్ట్ మీ అబ్బాయే. రండి అల్లుడు గారు, బాగున్నారా? నేనేమన్నానే అల్లుడు గారు అలా కోప్పడతారు? అబ్బా ఊరుకోండి, మన అమ్మాయి గేయాలని మనకు తెలుసు, అల్లుడు గారికి కానీ తెలిసిపోయి ఉంటది, దానికే బాధపడిపోవాలా? 50 సంవత్సరాలు నేను భరిస్తున్నా, నేనెవరు చెప్పుకోవాలి? ఏమండి, ఈరోజు సినిమా పోదామండి. ఎందుకే? పెళ్ళే కానీ నాకు చూపిస్తున్నావు కదా సినిమా. మీరు అంతా నా బానిసలు, నేను చెప్పిన పని మీరు చెయ్యాలి. ఏ యూ కామెంట్ సైడ్. దొరగారు చెప్పండి దొరగారు. అమ్మగారు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొని రాపో. నేను అడిగితే పాలు ఇస్తారంటండి అమ్మగారు. అమ్మగారు పాలు ఇవ్వకపోతే పెంటకొచ్చేయా. బావగారు, మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. మా అమ్మాయి గయ్యాలిది బావగారు, పర్వాలేదు, మా అబ్బాయి చేసుకుంటాడు. మా అమ్మాయి ఊరికి ఇంట్లో గొణుగుతా ఉంటుందండి, అయినా పర్వాలేదు, మా అబ్బాయి చేసుకుంటాడు. మా అమ్మాయి మాటలు భరాయించడం కష్టమండి, మీరు ఏం పట్టించుకోమాకండి, మా అబ్బాయి మీ అమ్మాయినే చేసుకుంటాడు. పెళ్లి అయిన తరువాత. హలో నాయనా, అబ్బాయి చౌటోడే. మామా, ఈడెవడో కిడ్నాప్ పుట్టినప్పుడు కొంచెం మాట్లాడు మామా. రే, ఎవర్రా నువ్వు నా కొడక కిడ్నాప్ పుట్టినప్పుడు? నేనెవడో తెలుసా? రౌడీ షీటర్ని, అసాన్పురం రౌడీ షీటర్ని, కుద్దా కోస్తా నా కొడక. నేను ఎస్ఐని మాట్లాడుతున్నా, వస్తున్నా అసాన్పురం. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇంటి అద్దె కట్టరా అంటే డబ్బులు లేవంటాడు. పోనీ పిల్లల ఫీజు కట్టరా అంటే డబ్బులు లేవంటాడు. సరే సరుకులు తీసుకుపోరా అంటే అక్కడికి డబ్బులు లేవంటాడు. కానీ తాగడానికి మాత్రం డబ్బులు వస్తాయి. మామా, మందు రెడీ, వెళ్దామా? చెప్పానుగా, వాడే ఈడు. మీలో కానీ నాలాంటోడు ఉంటాడు కదా, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఏమే తలనొప్పిగా ఉందే, జెండు బామ్ రాసుకోండి తగ్గిద్ది. జెండు బామ్ రాసుకున్నానే, అయినా తగ్గట్లేదు. టాబ్లెట్ వేసుకోపోయారా? తగ్గిద్ది. టాబ్లెట్ గాని వేసుకున్నానే, అయినా తగ్గట్లేదు. సరే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను, తినేసి పడుకోండి. తగ్గిపోతుంది తలనొప్పి ఇప్పుడిప్పుడే.